గులాబీ బాస్ పార్టీని స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఫిబ్రవరి 19న తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ప్లీనరీ ఏర్పాట్లపై కమిటీని వారం రోజుల్లో ప్రకటిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ పక్షం రోజులైంది, కమిటీపై క్లారిటీ రాలేదు. అసలు కమిటీ వేస్తారా వెయ్యరా అనే సందేహాన్ని పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్లీనరీకి ఉద్యమకారులు పార్టీ ముఖ్యులతో కమిటీ వేస్తామని చెప్పిన కేటీఆర్ ఆ అంశంపై మళ్లీ నోరు మెదపడం లేదు. వచ్చే నెల 27వ తేదీన ప్లీనరీ ఉండడంతో ఇంకా చాలా గడువు ఉందనా, లేకుంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది అర్థం కాని పరిస్థితి. పార్టీలో మొదట్నుంచి పనిచేస్తున్న వారికి ఈ ప్లీనరీ కమిటీల్లోనైనా అవకాశం కల్పిస్తారా, కేవలం మాటలతోనే మమ అనిపిస్తారా అనే చర్చ సైతం జరుగుతోంది. ఇప్పటి వరకు పార్టీ కమిటీల్లో సైతం అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడైనా అవకాశం ఇస్తారా అని ఆశావాహకులు ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా పార్టీలో పనిచేసే వారికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ వలస నేతలకే పెద్దపీట వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడైనా పార్టీలో కొనసాగుతున్న వారిని గుర్తిస్తారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడే కార్యకర్తలు, నేతలు గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వారిని పట్టించుకోరు అనే అపవాదు గతంలో బీఆర్ఎస్లో ఉండేది. ఇప్పుడు ప్లీనరీ కమిటీల్లోనైనా ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రజతోత్సవాల కమిటీ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తున్నామని, ఆయనే మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు వేస్తారని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కమిటీ బాధ్యులు ప్లీనరీతో పాటు పార్టీ బలోపేతానికి పాటుపడతారని పేర్కొన్నారు. కానీ అదే రోజు మీడియా వేదికగా కేటీఆర్ మాత్రం రజతోత్సవాలకు సంబంధించి కమిటీలను వారం రోజుల్లో వేస్తామని ప్రకటించారు. అయితే 2 వారాలు గడిచినప్పటికీ కమిటీలను ప్రకటించకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ రజతోత్సవాలు విజయవంతం కావాలంటే ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తేనే బాగుంటుందని పలువురు సీనియర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. హరీష్ రావుకు అప్పగిస్తే పార్టీ మరింత బలపడుతుందని, ఇదే విషయాన్ని కేసీఆర్ ముందే వెల్లడించినట్లు సమాచారం. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కమిటీల్లో అవకాశం కల్పించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు.